తెలంగాణ మహిళలకి గుడ్ న్యూస్. మహాలక్ష్మి పథకంలో ఒక మంచి పథకాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారండి. మహాలక్ష్మి పథకానికి ఫైనల్ టచ్. ఎన్నికలకు ముందే డబ్బు అకౌంట్లో వేసి మహిళా ఓటర్లని ఆకర్షించి తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీ, ఇతరత్ర ఎలక్షన్లో లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాని విషయం మనం ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుంటామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో మహాలక్ష్మి పథకం కింద 18 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వయసు గల మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం అందించేందుకు పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రారంభించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికే సిర్ప్, మీంఫా విభాగాల ద్వారా ప్రారంభించింది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు మాత్రమే ఎంపిక చేయాలని, బ్యాంకు ఖాతాలో వారికే నేరుగా నిధులు విడుదల చేయాలని అయ్యేలా అమలు విధానంలో సాయం అందించనున్నారు. అంతేకాకుండా ఈ పథకం అమలు కోసం గ్రామ సచివాలయాలు, అర్బన్ వార్డులలో ప్రత్యేక బృందాలు పనిచేయబోతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళలకు రేషన్ కార్డుల ఆధారంగా వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలెట్టినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఓటు బ్యాంకు మద్దతుతో పాటు మహిళా శక్తీకరణకు వేగంగా యువతం ఇవ్వాలని ఉద్దేశం ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారండి. ఎలక్షన్ ముందే ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రాబోయే పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఇంకా తదితర ఎలక్షన్లో కూడా లబ్ధి పొందే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయమై మన తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.